మనం మెయిన్ కార్యక్రమంలోకి ఆడియో వేడుక కార్యక్రమంలోకి వెళ్ళే ముందు మనం దాసరి నారాయణరావు గారి కొన్ని ప్రీవియస్ పిక్చర్స్ కొన్నిట్లోంచి కొన్ని అద్భుతమైన గీతాలు ప్రజెంట్ చేయడానికి మీ ముందుకి కొంతమంది సింగర్స్, మా ఫెంటాస్టిక్ సింగర్స్ అందరూ ఇక పార్టిసిపేట్ చేయడానికి వచ్చారండి. సో ఐ వెల్కమ్ ఆల్ ఆఫ్ దెమ్. ఫస్ట్ థింగ్ మాకు సీనియర్ మోస్ట్ సింగర్ రమణ గారు ఒక్కొక్కరికి ఒకసారి వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాను. ఫస్ట్ సాంగ్ మీకు ప్రజెంట్ చేయడానికి మీ ముందుకు రాబోతోంది హరిణి. జోరు మీదున్నావు తుమ్మద అనే పాటతోటి శివరంజని సినిమా నుంచి. సో వెల్కమ్ హరిణి. కొంచెం మైక్ వాల్యూమ్ ఇంకా పెంచాలండి, ఇంకా కొంచెం వాయిస్ ఫీడ్బ్యాక్ కొంచెం ఇంకా మాకు మానిటర్స్ ఫీడ్బ్యాక్ ఇంకా పెరగాలి కొంచెం. ఇంకా చెక్. హలో 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 చెక్.
ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. మైక్ నెంబర్ 11. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. Talk a bit loud now, please, into the mic. Yeah, and move towards the speaker. Okay. Yeah. Just check once. Okay. ఓం నమ శివాయ. Elijah, move the aux towards her now, please. Move it towards her. Angle it. Aux 1, angle it. Angle it towards her, man. It's already loud. Check. 1, 2. హలో హలో. కొంచెం పెంచాలి, వాల్యూమ్ లేదు. హలో హలో. ఓం నమ శివాయ. ఇటు వస్తాం. మ్యూజిషియన్స్ మానిటర్స్ పనిచేయట్లేదు. Musicians. Keyboards, huh? అన్ని మానిటర్స్లో నా వాల్యూమ్ రావట్లేదు. అన్ని మీ మానిటర్స్లో ఓకే. ఓకే, నా వాల్యూమ్ రావట్లేదు. ఒకసారి చూడండి మ్యూజిషియన్స్. హలో హలో. మానిటర్స్ వస్తున్నాయి చూడమ్మా. ఓం నమ శివాయ. వచ్చినాయా? భారతీయ ప్రోగ్రామ్ స్టార్ట్ చేయమ్మా. వస్తుంది చెప్పింది అమ్మాయి. నాకు మానిటర్ మాత్రమే వస్తుంది. మ్యూజిషియన్స్ మానిటర్లో నా వాయిస్ రావట్లేదు. రెండు ఒకేనంటమ్మా, రెండు ఒకేనంట. చూడు, మైక్ తీసుకో, మైక్ తీసి మాట్లాడు. అమ్మాయి మైక్లో మాట్లాడు. Check. 1, 2. Aux 2. Channel 11. Fast. Okay, good boy. 2, 3, 4, 5. Check. 1, 2, 2, 2. Check. 1, 2. Check. Shoot more on aux 2. Little more. Half a notch up. Check. 1, 2. Check. 1, 2. I wanted an aux 3 as well. Check. 1, 2. Check. Check. 1, 2. Check. 1, 2. Aux 5. Give it an aux 5 as well. Check. 1, 2. Right up. Okay. Ready.
భారతి రెడీ శ్రీకాంత్ రెడీయా ఓకే అమ్మ రెడీయా రెడీ ఓకే రెడీ రెడీ రోల్ 5 4 3 2 1 యాక్షన్ సౌండ్
థ్యాంక్ యూ సో మచ్ హరిణి. అండ్ తబలా మానిటర్స్ రావట్లేదండి ఇక్కడ. ఎక్స్క్యూజ్ మీ, సౌండ్ తబలా అండ్ కీబోర్డ్స్ ఇక్కడ మానిటర్స్ రావట్లేదు. కెన్ జస్ట్ చెక్ ఇట్ అవుట్ వన్స్ ప్లీజ్, డోంట్ మైండ్. You want it on your monitors or their monitors? దేర్ మానిటర్స్ Their monitors. ఎస్. నెక్స్ట్ సాంగ్ పాడడానికి మీ ముందుకు వస్తున్నాడు అనుదీప్. ప్రేమాభిషేకం సినిమా నుంచి వందనం అభివందనం అనుకుంటూ. అండ్ నెక్స్ట్ రీసెంట్గా తను ఉయ్యాల జంపాల అండ్ పిల్ల నువ్వు లేని జీవితం లాంటి సినిమాల్లో సూపర్ హిట్ సాంగ్స్ పాడున్నాడు. సో వెల్కమ్ అనుదీప్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఆర్కెస్ట్రా వాళ్ళది మానిటర్స్లో కీబోర్డ్స్ అన్నిట్లో ఏమంటున్నారు, Keyboards అందరికి ప్యాడ్స్ అండ్ తబలా కూడా. keyboards అందరికి వెళ్తుంది. ఒకసారి చూసుకోండి. ప్యాడ్స్ తబలా ఫస్ట్ మానిటర్లో రావట్లేదు. ఈ ఫస్ట్ 2 మానిటర్స్. Okay. ఇన్స్ట్రుమెంట్స్ మానిటర్స్ వచ్చారా? వందనం అభివందనం, నీ అందమే ఒక నందనం. వందనం అభివందనం, నీ అందమే ఒక నందనం. నిన్నకు రేపుకు సంధిగా నిలిచిన సుందరి, పాదాభివందనం 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 పాదాభివందనం. వందనం అభివందనం, నీ అందమే ఒక నందనం. కన్నులు పొడిచిన చీకటిలో ఆరే దీపపు వెలుగుల్లో, తీరని ఊహల రేవుల్లో, తీరం చేరని పడవల్లో, వస్తానని నేను వస్తానని, వస్తానని నేను వస్తానని, తెలువిచ్చి మలుపుల గొడవకు నడిమి ఎదురు చూసిన హారిగా అభిసారిగా. వందనం అభివందనం, నీ అందమే ఒక నందనం.
నాగపురానికి దారిచ్చి సుఖము పోసిన మేనక అవినయమేనక వందనం అభివందనం నీ అందమే ఒక నందనం వందనం అభివందనం నీ అందమే ఒక నందనం నిన్నకు రేపుకు సంధిగా నిలిచిన సుందరి పాదాభివందనం 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 వందనం అభివందనం నీ అందమే ఒక నందనం. థ్యాంక్ యూ సో మచ్ అనుదీప్. నెక్స్ట్ సాంగ్ మీ ముందుకు పాడడానికి ముందుకు వస్తున్నారు ఆదర్శిని గారు. ఆకులో ఆకునై అంటూ మేఘ సందేశం అనే చిత్రం నుంచి. అండ్ ఆదర్శిని గారు ఎవరో కాదండి, ఈ చిత్రానికి సంగీతం అందించిన చక్రి గారి స్వయాన సిస్టర్. సో వెల్కమ్ ఆదర్శిని గారు. స్టిల్ ఇన్స్ట్రుమెంట్స్ అసలు అక్కడ అసలు రావట్లేదండి. ఫీడ్బ్యాక్ మానిటర్స్లో వాళ్ళకి రావట్లేదు, అసలు ఏ ఇన్స్ట్రుమెంట్ రావట్లేదు సార్. యా అసలు వాళ్ళు అంటే వాళ్ళు చెప్తున్నారు అసలు వాళ్ళకి అసలు వాయిస్ రావట్లేదు, ఇన్స్ట్రుమెంట్స్ రావట్లేదు. అందరికీ నమస్తే అండి. ఇంతమంది పెద్దవారి ముందు పాడడానికి అవకాశం కూడా చాలా సంతోషంగా ఉంది. ఈ అవకాశం ఇచ్చిన మా చక్రి అన్నయ్యకి మరియు దాసనారాయణ గారికి నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ah
హలో విచ్చేసిన అతిరథ మహారాజులందరికీ స్వాగతం. కీర్తిశేషులు దాసరి పద్మ గారి ఆశీస్సులతో తారక రూప ఫిలిమ్స్ వారు సమర్పిస్తున్న ఎర్రబస్సు సినిమా ఆడియో రిలీజ్ సందర్భంగా అందరికీ శుభాభివందనలు తెలియజేసుకుంటూ దర్శకరత్న దాసరి గారు నిర్మించినటువంటి గొప్ప చిత్రాల్లోని కొన్ని అద్భుతమైన పాటలు వినిపించే అవకాశం మాకు ఈ వేదిక మీద దొరికింది. ఇప్పుడు స్వర్గీయ నందమూరి తారక రచించినటువంటి చిత్రం బొబ్బిలిపులి సినిమాలో నుంచి జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరియేసి పాట మీకోసం. హలో భయ్యా, ఇస్కా వాయిస్ తోడా బడా నా? హలో जननी जन्मभूमिश्च स्वर्गादपि गरीयसी स्वर्गादपि गरीयसी ये तल्ली निनु कन्नदो ये तल्ली निनु कन्नदो आ तल्लिने कन्न भूमि गोप्पदिरा
హలో ప్లే చేసేయి. దయచేసి అతిథులందరినీ కూర్చోవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. విచ్చేసిన అతిథులందరికీ స్వాగతం, సుస్వాగతం. మరికొద్దిసేపట్లో కార్యక్రమం ప్రారంభం కానుంది. దయచేసి అందరినీ ఆసీనులు కావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ఆకులో ఆకునై పువ్వులో పువ్వునై కొమ్మలో కొమ్మనై నునులేతరెమ్మనై ఈ అడవి దాగిపోనా చెట్టులైనా ఇతటనే ఆకులో ఆకునై పువ్వులో ఏమి ఈ సుందర మనోహర ఉద్యానవనమున నాట్యమాడుచుంటివే? ఎవరి కోసం, ఎవరి కోసం, ఎవరి కోసం? అన్నగారి కోసమా, ప్రియుడి కోసమా, నా కోసమా? ఊరుకో. నీ కోసం ఏంటి? నేను ఎర్ర బస్సు కోసం, గురువు గారి కోసం, దాసరి నారాయణరావు గారి కోసం. నువ్వు ఎర్ర బస్సు ఆడే ఫంక్షన్కి ఎలా వచ్చావు? నీలాగా ఎర్ర బస్సు అయితే ఎక్కి రాలేదు సంపు. నేను మామూలుగా కారులో వచ్చా. నేను ఎర్ర బస్సు ఎక్కే వచ్చా. అందరికీ నమస్కారం, గుడ్ ఈవినింగ్, ఆదాబర్సి, వనక్కం వనక్కం వనక్కం. దాసరి పద్మగారి ఆశీస్సులతో తారక ప్రభు ఫిలిమ్స్ వారు దాసరి నారాయణరావు గారి దర్శకత్వంలో విష్ణు గారు హీరోగా వచ్చినటువంటి ఎర్ర బస్సు సినిమా కొద్ది క్షణాల్లో మనం ఫస్ట్ సాంగ్. సంపు ఏంటి సంపు ఏంటి? నువ్వు కంపు కంపు చేయకు. ఏ ఒక్క నిమిషం ఉండు. ఆడియో లాంచ్ అంటే కొన్ని పద్ధతులు పాళ్ళు ఉంటాయి. వాటన్నిటిని ఫాలో అవ్వాల్సినటువంటి అవసరం మనకుంది. అయినా నేను ఎన్నో సంవత్సరాల నుంచి గుట్టు చప్పుడు కాకుండా యాంకరింగ్ చేస్తూ బతుకుతూ ఉంటే నువ్వు యాక్టర్గా వచ్చావు. హృదయ కాలేయం అన్న సినిమా చేసావు. మా హృదయాల్ని, మా కిడ్నీల్ని దోచుకున్నావు. ఇప్పుడేంటి యాంకరింగ్లో కూడా ఎంటర్ అయిపోయి ఇది కూడా లాగేసుకుందామనా? సుమా, నేను యాంకరింగ్ చేసేది నీ మంచి కోసమే. నా మంచి కోసమా? అవును. నా నిన్ను కాపాడదామని చెప్పి నేను యాంకరింగ్ చేస్తున్నాను. వామ్మో, నన్ను కాపాడడం కోసం నువ్వు ఎందుకు చేస్తున్నావు సంపు? వాట్ ఈస్ ద ప్రాబ్లం? ప్రాబ్లము ఎవరికో కాదు సుమా, అన్నగారికి. అన్నగారికా? అన్నగారంటే పైనుండే అన్నగారా? అడవిలో అన్నగారా? మోహన్ బాబు అన్నగారా? ఏ అన్నగారు? ఇంకా థింక్ చేయి. అన్నగారి ప్రాబ్లం వల్లే నేను ఇక్కడికి వచ్చా. అన్నగారి ప్రాబ్లం వల్ల? చెప్పనా? టెన్షన్ పెట్టకుండా చెప్పు సంపు. రాజీవ్ కనకాలన్న ప్రాబ్లం. రాజీవ్ కనకాలకి ప్రాబ్లమా? ఏం ప్రాబ్లము? అన్నగారు నాతో ఏం చెప్పారు తెలుసా? నువ్వు నిద్రలో పడుకొని ఒకటో సాంగ్ లాంచ్, రెండో సాంగ్ లాంచ్, మూడో సాంగ్ లాంచ్, నాలుగో సాంగ్ లాంచ్, దాసరి గారికి స్వాగతం, మోహన్ బాబు గారికి స్వాగతం, భరణి గారికి స్వాగతం అంటూ కళ్ళల్లో కూడా కలవరిస్తూ డిస్టర్బ్ చేస్తున్నావట. నిన్ను యాంకరింగ్లో బీట్ నిన్ను యాంకరింగ్లో బీట్ చేసే వాళ్ళు ఎవరు లేరని అన్నగారు నన్ను పంపించారు. అందుకే యాంకరింగ్కు నేను వచ్చా. తప్పుకో. సంపు సంపు సంపు. అక్కడే నువ్వు పప్పులో కాలేసావు. ఎందుకు? నువ్వు పెద్ద పంపులో కాలేసావు. అదేంటంటే అతి త్వరలో మా ఆయన నువ్వు కలిసి చేయబోతున్నటువంటి సినిమా స్టోరీ అనమాట. అదే నేను నిజంగా అన్నగారు ప్రాబ్లం పడుతున్నారేమో అని యాంకర్గా వచ్చాను. ఓకే, ఇప్పుడు మనం అసలు విషయానికి వెళ్ళిపోదామా? ఓకే ఓకే. అమ్మయ్య. తారక బాబు ఫిల్మ్స్ పతాకంపై కీర్తిశేషులు దాసరి పద్మగారి ఆశీస్సులతో దాసరి నారాయణరావు గారి దర్శకత్వంలో చక్రి గారి మ్యూజిక్ డైరెక్షన్లో మంచు విష్ణు గారు హీరోగా, క్యాథరీన్ హీరోయిన్గా మన ముందుకు రాబోతున్నటువంటి ఎర్ర బస్సు ఆడియో లాంచ్ కార్యక్రమానికి విచ్చేసిన అతిరథ మహారథులందరికీ స్వాగతం
సంపుకి ఈ కార్యక్రమాన్ని జెమినీ మ్యూజిక్ అండ్ ఎన్టీవీలో వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులకి, సిల్లీ మాంగ్స్ ద్వారా చూస్తున్న ప్రేక్షకులకి స్వాగతం సుస్వాగతం. చూసావా, ఇన్ని విషయాలు ఉంటాయి యాంకరింగ్ అంటే చెప్పడానికి. ఇదే కాదు, ఇంకో విషయం కూడా ఉంది. ఈవెంట్ ఇస్ ఆర్గనైజ్డ్ బై శాండల్వుడ్ ఈవెంట్స్ అండ్ మ్యూజిక్ ఇస్ ఆన్ జంగ్లీ మ్యూజిక్. ఇవన్నీ చెప్పేసామనుకో మనకు పని అయిపోతుంది, అక్కడి నుంచి మనం ప్రోగ్రాంలోకి వెళ్ళిపోవచ్చు. ఇక దాసరి నారాయణరావు గారు పరిచయం అక్కర్లేని పేరు. ఒక్కొక్క ఇంట్లోనూ అక్కడ ఉండేటువంటి కుటుంబ సభ్యులను అడిగితే వారికి వారి సినిమాల పట్ల అలాగే గురువు గారి పట్ల ఉండేటువంటి అభిమానం ఏమిటో చెప్తారు. వారు నడిచే చరిత్ర, నడిపించేటువంటి చరిత్ర. 150 చిత్రాలకు పైగా తీసినటువంటి మహోన్నతమైన వ్యక్తి, మామూలు కాదు. ఇది ఇలా చెప్పాలి. సడన్గా ప్రకాష్ రాజ్ గారు కూడా వచ్చేసారు. సాధారణంగా ఆయన రారు, ఈయన తెప్పించారు. ఓకే, ఇప్పుడు ఏం చూడబోతున్నావు అని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. గురువు గారి గురించి ఒక స్పెషల్ ఏవీతో ఇవాళ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాము. స్పెషల్ ఏవీ ఆన్ దర్శకరత్న శ్రీ దాసరి నారాయణరావు గారు. చూసేద్దాము. స్టాప్ ఆపండి. సాంగ్ ప్లే చేయండి. తర్వాత చూస్తాం. జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి స్వర్గాదపి గరీయసి ఏ తల్లి నిన్ను కన్నదో ఏ తల్లి నిన్ను కన్నదో ఆ తల్లినే కన్న భూమి గొప్పది జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి. చాలా బాగుంది, మంచి స్టార్టు. ఇవాళ ప్రేక్షకులందరూ, నేను ముందుగానే అందరికీ చెప్పేస్తున్నాను, నాకు కో యాంకర్గా సంపునిచ్చారు. ఎలాంటి కంపులు చేస్తాడో మనకు తెలియదు. మీరు కొంచెం భరించాల్సినటువంటి అవసరం ఉంది. సంపు ఏవి ప్లే అవుతుంది? వచ్చి 100 సంవత్సరాల భారతీయ సినీ చరిత్రలో ఎందరో మహానుభావులు. వారిలో తెలుగు చలనచిత్ర రంగాన్ని సుసంపన్నం చేసి ప్రభంజనంలా మారుమ్రోగిన పేరు శ్రీ దాసరి నారాయణరావు గారు. ఆయన రాకతో మౌనం వహించిన దర్శకుడి గళం శక్తిని నింపుకుంది, నలుదిశలా వినిపించింది. దర్శకుడు వ్యక్తి కాదు, ఒక వ్యవస్థ అని చెప్పిన విప్లవకారుడాయన. శ్రీ దాసరి నడుస్తున్న ఒక నట విశ్వవిద్యాలయం. ఆయన కలం గళం నేటికి నవయవ్వన భరితం. కాలంతో పాటు ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ భావితరాలకు మార్గదర్శిగా నిలుస్తున్నారు శ్రీ దాసరి. తెలుగు సినీ వినీలాకాశంలో అందనంత ఎత్తుకు ఎదిగారు శ్రీ దాసరి. నీకెప్పుడో చెప్పానే, బిడ్డల మీద ఆశ పెంచుకోవడం కన్నా పాలిచ్చే ఆవును పెంచుకోవడం మంచిదని. గడ్డి తిన్నాని పాలిస్తుంది, వీడు పాలు తాగే విషయం కక్కాడే. అనుబంధం ఆత్మీయత అంతా ఒక బూటకం. వరుస విజయాలు, అఖండ ఘన విజయాలతో ముందుకు దూసుకెళ్లారు. చలనచిత్ర రంగంలోని 24 శాఖలను తన అడుగు జాడలలో నడిపిస్తున్న నారాయణుడు. తెలుగు సినిమాకు ఆయనే కర్త, కర్మ, క్రియ. దర్శకుడే కెప్టెన్ ఆఫ్ ద షిప్ అని చెప్పిన దాసరి గారు కథే సినిమాకు హీరో అని నేటికి నిరూపిస్తోన్న దర్శక దిగ్గజం. తన సినిమాలో అందరూ కొత్త వారినే పరిచయం చేసి సెన్సేషనల్ హిట్ సాధించడం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య. ఆయన తన సినిమాలలో రూపుదిద్దిన పాత్రలు, మాటలు, భావాలు అన్నీ ప్రతి ఇంట నిజ జీవితంలో వినిపిస్తూ కనిపిస్తూనే ఉంటాయి. పెళ్ళై కొత్తగా కాపురంలో కాలు పెట్టే ఆడది అప్పుడే పితికిన పాల వంటిది. ఇంత అడుగు పెట్టగానే నేనే నీకు తోడని ఆ పాలకు నీళ్లు జతకలుస్తాయి. ఆ నీళ్లే భర్త, ఆ కలయికే కాపురం. అందుకే ఆవిరైపోతున్న నీటిని చూసి బాధను తట్టుకోలేక తొందరపడి పొంగి పొర్లిపోబోతుంటే నువ్వు మంటపాలు కావద్దు, నేనెక్కడికి పోలేదు అని నీళ్లు పొంగును చల్లార్చి మనసును ఓదార్చుతుంది. అదే భార్యాభర్తల అనుబంధం. ఇదే మా స్వర్గం, నరకం. ఆయన చూపించిన మార్గమే నేటి యువ దర్శకులకు భగవద్గీత. శ్రీ దాసరి గారి గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. అన్ని భాషల్లో అందరి హీరోలతో సినిమాలు చేసిన క్రెడిట్
ఆయన సొంతం. अरे जा किसी दिन किसी दिन किसी दिन उठ गया जो मेरा हाथ बलम ऐसा मारूंगी. एक चंदन की खुशबू, एक मधुबन की खुशबू, साथी ये रिश्ता है प्यार का, साथी ये रिश्ता है प्यार का. ఎర్ర బస్సు ఆడియో రిలీజ్ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి మరోసారి స్వాగతం పలుకుతూ దాసరి గారి గురించి మాట్లాడడానికి, అలాగే ఒక ఏవీలో వేసి చూపించడానికి సరిపోదు. సరిలేదు మీకెవ్వరు అనే మాట సరిగ్గా దాసరి గారికి సరిపోతుంది. ఇండస్ట్రీ అంతా ఎంతో ప్రేమగా ఆప్యాయత నిండినటువంటి పిలుపుతో గురువు గారు అని పలకరిస్తూ ఉంటే వారు కూడా గుండె నిండా ప్రేమతో మనందరికీ అండగా నిలబడుతూ ఉంటారు. అటువంటి దాసరి నారాయణరావు గారు ఆశీర్వదిస్తున్నటువంటి వ్యక్తి. ఎస్ సంపు, ఇప్పుడు నెక్స్ట్ సాంగ్ పాడడానికి మీరా కాదు, మరి సింగర్స్ పిలుద్దాం. సింగర్ సిద్ధంగా ఉన్నారు. దాసరి నారాయణరావు గారి సినిమాలు అన్నీ కూడాను మ్యూజికల్ హిట్సే. ప్రతి ఒక్క సినిమాలోని ఎన్నో అందమైన పాటలు ఉన్నాయి. ఆ ఎవర్ గ్రీన్ సాంగ్స్ ని పాడి వినిపించడానికి వేదిక మీదకి మన ముందుకు రాబోతున్నారు, ఆహ్వానిస్తున్నాము. లెట్స్ ఇన్వైట్ వేణు గారు, రమణ గారు అండ్ ఆల్ ఆర్ బ్యూటిఫుల్ సింగర్స్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి. మన సింగర్స్ వారి పర్ఫార్మెన్స్ సిద్ధం అవుతూ ఉన్నారు. ఈలోగా ఇక్కడ ఎంతోమంది స్టాల్వర్డ్స్ ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేశారు. వారందరికీ స్వాగతం పలుకుతున్నాము. కృష్ణ గారు, విజయ నిర్మల గారు, జమున గారు, సుబ్బిరామరెడ్డి గారు, సో మెనీ ఆఫ్ దెమ్. మరి విజయ నిర్మల గారు, తాత మనవడు అనేది దాసరి నారాయణరావు గారి మొట్టమొదటి సినిమా. ఆ సినిమాలో మీరు చేశారు హీరోయిన్గా. మరి ఇప్పుడు మళ్ళీ అదే తాత మనవడు కాన్సెప్ట్తో చాలా అందంగా కనిపిస్తున్నారు తాతగా దాసరి గారు అండ్ మన మనవడు విష్ణు గారు. మీకు ఎలా అనిపిస్తోంది? హిస్టరీ రిపీట్స్. హిస్టరీ రిపీట్. తాత ఏమంటారు దాన్ని, మూకుడు తరతరాలు. ఆ సినిమాలో అదే అన్నమాట. నాకు ఆ సినిమా చాలా మంచి క్యారెక్టరు, అంటే ఒక మంచి చలాకీ క్యారెక్టరు, మంచి పాట కూడా ఉంది. ఇంకేం చెప్పమంటారు? దాసరి గారి దర్శకత్వపు స్టైల్ గురించి ఆ రోజు మీరు యాక్ట్ చేస్తున్నప్పుడు మీ అనుభవాలు ఏమైనా ఒకటో రెండో మాతో షేర్ చేసుకుంటారా? ఆయన ప్రశాంతంగా ఉంటారు సెట్లో. సాధారణంగా టెన్షన్ పడటం అట్లాంటి ఎన్నో ఉండవు. తనకి ఏం కావాలనో ఆర్టిస్టుల దగ్గర రాబట్టడం ఆయనకు ఒక గొప్పతనం. అది నిజంగా తాత మన వాళ్ళలో ఒక షాట్ ఉంది నాకు గుర్తు. మేడ మీద నుంచి కిందకు దూకాలి, అది చేశాను నేను. అది రివర్స్ షాట్ తీశారు, అంటే కింద నుంచి పైకి వెళ్ళి కూర్చోవటం, అట్లా ఎగిరితే పైన కూర్చోవటం, రివర్స్ షాట్. అట్లా నాకు మంచి పేరు వచ్చింది అందులో. సో ఎక్స్పెరిమెంట్లకి పెట్టింది పేరు శ్రీ దాసరి నారాయణరావు గారు. ఒకటేసారి ఒకటి కాదు రెండు కాదు ఎన్నో సినిమాల్ని హ్యాండిల్ చేసినటువంటి ఖ్యాతి కూడా వారిదే. అలాగే ఇక్కడ సూపర్ స్టార్ కృష్ణ గారు ఉన్నారు. కృష్ణ గారికి దాసరి నారాయణరావు గారి దర్శకత్వంలో చేసినటువంటి అనుభవాలు ఏమైనా మనతో షేర్ చేసుకుంటారేమో అడుగుదాం సార్. చాలా ఎర్లీ డేస్లోనే దాసరి నారాయణరావు గారు తాత మనవడు తీసిన తర్వాత నాతో రాధమ్మ పెళ్ళి అనే సినిమా తీశారు. పూర్తిగా అవుట్డోర్లో యానంలో షూటింగు. చాలా ఆర్టిస్టులందరినీ అక్కడే యానంలో పెట్టి ఆ విలేజ్ అట్మాస్ఫియర్లో చాలా బాగా తీశారు. ఆ సినిమా బాగా ఆడింది కూడా. తర్వాత ఒసే రామరమ్మలో ప్రత్యేక పాత్ర పోషించాను. అది సూపర్ డూపర్ హిట్ అయింది.
ఇక ఆయన మిగతా హీరోలు అందరితోనూ చాలా గొప్ప సినిమాలు తీశారు. నాగేశ్వరరావు గారితో, రామారావు గారితో, సోహన్ బాబు గారితో, కృష్ణరాజు గారితో అందరితోనూ సూపర్ డూపర్ హిట్లు ఇచ్చిన చాలా గొప్ప దర్శకుడు ఆయన. థ్యాంక్ యూ సార్. సో దాసరి నారాయణరావు గారు తెర మీద ఉండేటువంటి స్టార్స్ అందరూ స్టార్డమ్తో వెలిగిపోతున్నటువంటి రోజుల్లో డైరెక్టర్కి కూడా స్టార్డమ్ని తీసుకొచ్చినటువంటి స్టార్ డైరెక్టర్. మరి దాసరి నారాయణరావు గారి దర్శకత్వంలో వస్తున్నటువంటి ఎర్రబస్సు సినిమా పాటల కోసం వేచి ఉన్నాం. ఈలోగా ఇంతకు ముందు వచ్చినటువంటి సినిమాలోని హిట్ సాంగ్స్ విందాము. ఓవర్ టు ద సింగర్స్. అభినందన మందారమాల అభినందన మందారమాల అభినందన మందారమాల అధినాయక స్వాగత వేళ అభినందన మందారమాల స్త్రీ జాతికి ఈనాటికి స్మరణీయ మానీయ వీరాంగనికి అభినందన మందారమాల అధినాయక స్వాగత వేళ అభినందన మందారమాల వేయి వేణువులు నిన్నే పిలువగని పిలుపు నా వైపు పయనించెనా వేయి వేణువులు నిన్నే పిలువగని పిలుపు నా వైపు పయనించెనా వెన్నెల కన్నెలో నిన్నే చూడగా వెన్నెల కన్నెలో నిన్నే చూడగా నీ చూపు నా రూపు వరించెనా నీ చూపు నా రూపు వరించెనా నా గుండెపై నీ ఉండగా దివితానే భూమిపైకి దిగి వచ్చేనా అభినందన మందారమాల అలివేణి స్వాగత వేళ అభినందన మందారమాల. కోటప్ప కొండకు వస్తానని మొక్కుకున్నా ఆ! కోటప్ప కొండకు వస్తానని మొక్కుకున్నా కోటప్ప కొండకు వస్తానని మొక్కుకున్నా ఆరుబెట్ట ఎండలు సరగు తోట నీడలు కన్నె పిల్ల కనిపిస్తే కన్ను కన్ను కలిపేస్తే కోటక టెంకాయ కొడతానని కోటప్ప కొండకు వస్తానని మొక్కుకున్నా కోటప్ప కొండకు వస్తానని మొక్కుకున్నా ఆరుబెట్ట ఎండలు సరగు తోట నీడలు బుజ్జిగాడు కనిపిస్తే నా కోసం పడి చేస్తే నూట కట్టెంకాయ కొడతానని కోటప్ప కొండకు వస్తానని మొక్కుకున్నా ఆహా కోటప్ప కొండకు వస్తానని మొక్కుకున్నా నా కళ్ళు చెబుతున్నాయి నిన్ను ప్రేమించానని పెదవులు చెబుతున్నాయి నిన్ను ప్రేమించాలని నా కళ్ళు చెబుతున్నాయి నిన్ను ప్రేమించాలని నా పెదవులు చెబుతున్నాయి నిన్ను ప్రేమించాలని కన్నులు చూడని పెదవులు పలకని హృదయం చెబుతోంది నువ్వు ప్రేమించావని నన్నే ప్రేమించావని నువ్వు ప్రేమించావని నన్నే ప్రేమించావని నా కళ్ళు చెబుతున్నాయి నిన్ను ప్రేమించానని నా పెదవులు చెబుతున్నాయి నన్ను ప్రేమించాలని
జువుమని కొండగాలి కత్తిలా గుచ్చుతోంది వెచ్చని కోరిక రగిలిందిలే నీవే నా ప్రేయసివే నీకేలే అందుకో ప్రేమ గీతం కస్సుమని పిల్లగాలి నిప్పులా అంటుతోంది తీయని కానుక దొరికిందిలే నీవే నా ప్రేమవలే నీకేలే అందుకో ప్రేమ గీతం జువుమని కొండగాలి కత్తిలా గుచ్చుతోంది ఒక లైలా కోసం తిరిగాను దేశం ఒక లైలా కోసం తిరిగాను దేశం ప్రతిరోజు ప్రతి రాత్రి ప్రతి పాట ఆమె కోసం లైలా ఒక మజను కోసం వెతికాను లోకం ఒక మజను కోసం వెతికాను లోకం ప్రతి పగలు ప్రతి రాత్రి ప్రతి తలపు అతని కోసం మజను 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 ఒక లైలా కోసం తిరిగాను దేశం థ్యాంక్ యూ సో మచ్ అండి. పేరు పేరున సింగర్స్ అందరికీ కూడాను కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సమయాభావం సో మచ్ సుమ వల్ల గారు. దాసనారాయణరావు గారి సినిమాలోని కొన్ని పాటల వరకు మాత్రమే వినగలిగాము. అసలు ఒక రోజంతా పెట్టినా కూడా తనివి తీరనన్ని అందమైన మెలోడియస్ సాంగ్స్ ఉన్నాయి గురుగారి సినిమాల్లోవి. ఇవాళ ఈ కార్యక్రమాన్ని మీరు జెమినీ మ్యూజిక్ అండ్ ఎన్టీవీలో చూస్తున్నారు. అలాగే సిల్లీ మాంగ్స్లో కూడా మీరు చూడొచ్చు. అండ్ ద మ్యూజిక్ ఇస్ ఆన్ జంగ్లీ మ్యూజిక్. ఈవెంట్ ఇస్ ఆర్గనైజ్డ్ బై శాండల్వుడ్ ఈవెంట్ ఆర్గనైజర్స్. ఓకే, ఇవాళ ఈ కార్యక్రమంలో అమ్మయ్య సంపు మర్చిపోయాను. ఇందాక సంపు అండ్ హేమ గారు వేసినటువంటి స్టెప్పులకి చిన్నపిల్లలు ఎవరైనా జడుచుకున్నట్టయితే దయచేసి మమ్మల్ని క్షమించగలరు. రాత్రి మీరు నిద్ర పట్టక ఏమైనా అవస్థపడినట్టయితే దానికి కారకులం మేము. హలో విను వచ్చావా? మరద్దే పుసుక్కున్న నేను వెనక బస్సు వెనక సీట్లో కూర్చొని నీకు ముందు సీట్ ఇచ్చేస్తే లపక్కన వచ్చేసి దీని మీద కూర్చుంటే నేను లేట్ వచ్చాననే. ఈసారి ఎల్బి శ్రీరామ్ గారు పూన్నట్టున్నారు. నువ్వేంటి అది ఏబిసిడి కారులో తుస్సుమని వచ్చావా? ఏబిసిడి కార్ కాదు, ప్రొడక్షన్ వాళ్ళు BMW కార్ పంపిస్తే అందులో మరి అదే నేను ఏతో మొదలెట్టాను, నువ్వు బీతో మొదలెట్టావు. తొక్కలది ఏముంది? ఏమైంది? అది పుసుక్కున పంక్చర్ అయిందండి. నా బస్సు ఆపింది. సుమగారే కదా మనకు అక్కడికే వస్తుందని ఎక్కించుకొని వచ్చాను. ముందు సెట్ ఇచ్చానండి సుమగారికి. అని నాకంటే ముందు వచ్చేసి యాంకరింగ్ చేసేద్దామనే. ఎందుకు ఇలా నువ్వు దొబ్బించుకుంటున్నావు? ఇక్కడికి వచ్చి చక్కగా ప్రోగ్రామ్ చేసేసుకుందాం అనుకుంటే అంటే నేను ఒకసారేమో ఎల్బి శ్రీరామ్ గారు లాగా వచ్చేస్తావు, ఒకసారేమో సంపులాగా వచ్చి నేను చేద్దాం అనుకుంది కూడా అదే కదా. నాకు కూడా చెప్పారు కదా, నేను ఫస్టే చెప్పాను యాంకరింగ్ వద్దులేయమ్మా నేను చేసేసుకుంటాను. సరే, ఒక అండర్స్టాండింగ్ వచ్చేద్దాం. చెప్పు. ఇప్పుడు ఇంకొక ఏవి మనం చూడబోతున్నాం. అది ఎవరి గురించో చెప్పు. తెలియదు కదా. ఇంకా మనం ఏం చెప్తాం? అందరికి టెన్షన్గా ఉంటే అంత పెద్ద పెద్ద బోర్డులు కట్టి మహానుభావుడు కనిపిస్తుంటే అదే మరి ప్రొడక్షన్ హౌస్ గురించిన ఒక స్పెషల్ ఏవి చూడబోతున్నాము. తారక ప్రభు ఫిల్మ్స్ బ్యానర్ అంటే మనందరికీ సుపరిచితమైనటువంటి బ్యానరే. ఆ బ్యానర్ గురించిన స్పెషల్ ఏవి చూసేద్దాము. పదండి.